ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బుసరాజ్పల్లి టీడీపీ క్యాంపు కార్యాలయంలో సభ్యత్వ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వైసీపీ నేత కారుమూరి వ్యాఖ్యలపై గన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కారుమూరి ఒక యుఎస్లో ఫెలో వ్యాఖ్యానించారు. కారుమూరి వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయన్న ఆయన పోలీసులని గుడ్డలు ఉడదీసి కొట్టడం అనే మాటలు దేనికి సంకేతమని జగన్ను సూటిగా ప్రశ్నించారు. పోలవరం నియోజకవర్గం మరి బుట్టాయిగూడెం మండల హెడ్ క్వార్టర్లో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొరగం శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు బ్రహ్మాండంగా జరిగినటువంటి సందర్భం. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో 1 కోటి సభ్యత్వాలకు పైగా చేసినటువంటి ప్రాంతీయ పార్టీ దేశంలో కూడా ఎక్కడా లేనటువంటి సందర్భాన్ని ఒకసారి మేమంతా కూడా గర్వంగా చెప్పుకుంటూ ఏదైతే సభ్యత్వ నమోదు అయినాయో అవన్నీ కూడా కార్డులు ఇచ్చే కార్యక్రమం, అంటే సభ్యత్వ నమోదు కార్డులు అంతా కూడా 100 రూపాయల సభ్యత్వానికే యాక్సిడెంటల్ పాలసీలు 5 లక్షలు ఇచ్చే విధంగా కూడా ఒక మంచి పాలసీని రూపొందించడమే కాకుండా కార్యకర్తల సంక్షేమానికి కూడా ఉపయోగపడేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా ఆ సభ్యత్వ నమోదు కార్డులు ఏదైతే కార్డులు వచ్చినాయో ఆ కార్డులన్నీ కూడా ఇక్కడ నియోజకవర్గ పెద్దలందరూ కూడా 4 మండలాల అధ్యక్ష కార్యదర్శులు, అలాగే రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ, మండల పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరి సమక్షంలో, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ కార్డులన్నీ కూడా పంపిణీ చేయటం జరిగింది. ఇవన్నీ కూడా మరి చేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశంలో మరొక విషయాన్ని, ప్రధానమైన విషయాన్ని మేము మీ ద్వారా మా నాయకులు కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒక విజ్ఞప్తి మేమైతే చాలా బాధగా చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నిన్న జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి అనే ఒక జిల్లాకి వెళ్ళి అక్కడ వాళ్ళ కార్యకర్త ఒకటి చనిపోయాడని చెప్పి అతనికి ఏదో ఓదార్పని చేయడానికి వెళ్ళి అదొక బల ప్రదర్శనలాగా, లేకపోతే అదొక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమంలాగా చేయటమే కాకుండా కూలీ ఇచ్చి లేకపోతే మందు పోపించి రకరకాల ప్రలోభాలు పెట్టి ఒక 4-5 వేల మందిని పోజేసి వాళ్ళందరినీ కూడా హెలికాప్టర్ మీదకు వాళ్లే పురుగొల్పి హెలికాప్టర్ అద్దాలు కూడా పగలగొట్టి హెలికాప్టర్ నేను ఇక్కడ ఉండలేనని చెప్పి వాడు వెళ్ళిపోయే విధంగా చేసి ఒక లేనిపోని అశాంతిని క్రియేట్ చేసి మా జగన్మోహన్ రెడ్డికి Z+ కేటగిరీ ఇవ్వాలనేది ఒక దాని మీద ఆయన చేసినటువంటి ప్రయత్నాన్ని ఈరోజు పోలవరం నియోజకవర్గం